ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తే ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి. మేము బోకరోళ్ళం. అరుణ్ బైక్ ఆకలేస్తుందంటే ఏదో ఒకటి తిందామని చెప్పి హాస్టల్ నుంచి బైక్ మీద బయలుదేరాం. హైదరాబాద్ కా స్పీడ్ జయంత్ బాయ్. ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఫైనల్గా హైటెక్ సిటీ దగ్గర ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉన్నా సరే అరుణ్ బాయ్ పరోటానే చూస్ చేసుకున్నాడు. పరోటా ఎలా ఉంది బాయ్ అని అడిగితే సూపర్ అని అన్నాడు. తర్వాత రూమ్కి వెళ్దామని బయలుదేరుతుంటే అరుణ్ బైకి ఐస్ క్రీమ్ తినాలని ఉందంటే అని చెప్పి నేచురల్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యి ఫైనల్గా బ్లాక్ గ్రేప్, సీతాఫల్, స్ట్రాబెర్రీ తీసేసుకున్నాం. లోపల ఎక్కువ జనాలు ఉండడంతో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకని బయటకు వచ్చేసాం. అదండి మా సంస్కారం. ఐస్ క్రీమ్స్ అయితే మస్తున్నాయి. అలా చుట్టూ చూస్తుంటే జయంత్ బైకి నేచురల్స్ వాళ్ళు 24/7 వెండింగ్ మిషన్ పెట్టారని కనిపించడంతో బాగా ఐస్ క్రీమ్ డబ్బా కొనడం కోసం ఎగేసుకుంటూ పోయిండు. తీరా చూస్తే అకౌంట్లో 8 రూపాయలు ఉన్నాయి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? సరే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి హాస్టల్కి వచ్చేసాం. ఇది ఈ రోజు ఎగబెట్టిన వ్యవహారం. మరో ఘనకార్యంతో మళ్ళీ కలుద్దాం.